ఒక జర్నలిస్ట్గా మీ దగ్గరికి అప్రోచ్ అయిందనుకోండి, మీరు అది ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అని వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత జర్నలిస్ట్ మీద, మీడియా సంస్థల మీద ఉంది. అవును. మీకు బయట ఎలాంటి వ్యక్తిగత ఎఫ్ఐఆర్లు కానీ లేకపోతే వ్యక్తిగత సంబంధాలు కానీ ఉండవు. మీ దగ్గరికి అప్రోచ్ అయితే వెరిఫై చేసుకుంటారు, చేస్తారు. కానీ వాళ్ళ ఇంటికి రిపీటెడ్గా వెళుతూ సంవత్సరం నుంచి ప్రెస్టాన్ విల్లాస్కి వెళ్తూ, నెక్స్ట్ బయట రిపీటెడ్గా డిఫరెంట్ లొకేషన్స్లో కలుస్తూ, వాళ్ళ ఇంట్లో తను రీల్ చేస్తూ భోజనం చేసే అంత చనువు ఉండి భోజనం చేస్తూ రీల్ చేసుకోవచ్చు. నిన్న ఆయన మీడియాలో మాట్లాడుతూ ఒక మాట అన్నారండి, జగన్మోహన్ రెడ్డి గారింటికి చిరంజీవి గారు జోలె పట్టుకొని వెళ్ళారా, బొచ్చె సంకలో పెట్టుకొని వెళ్ళారా, ఏంటి నీ భాష ఏంటి, నీ పదజాలం ఏంటి, నువ్వు వెళ్ళి ఎక్కడో భోజనాలు చేసి నువ్వెక్కడెక్కడో అడ్డమైన తిరుగులు తిరిగి ఈరోజు నువ్వు చిరంజీవి గారి గురించి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి లేకపోతే ఇంకొక వ్యక్తి కేసీఆర్ గారి గురించి లేకపోతే ఇంకెవరి గురించి అయినా నాకుంది ఒక ప్లాట్ఫామ్ ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఆ మాటలన్నీ తప్పు కాదు. నీ దగ్గరకు ఒక కుటుంబ వ్యవహారం వచ్చినప్పుడు కాకాణి ధర్మమహేష్ గారు వారి భార్య మీకు తెలిసినప్పుడు సంవత్సర కాలం నుంచి వారి ఇంటికి వెళ్ళి భోజనాలు చేస్తూ రీల్స్ చేసుకునే అంత చనువు ఉన్నప్పుడు బయట హాట్ కప్ కేఫ్లో కానీ లేకపోతే వైల్డ్ గోట్ అనే హోటల్లో కేఫ్లో కానీ రిపీటెడ్గా మీరు కలుస్తూ వాళ్ళు రీల్స్ చేసుకుంటూ రీల్స్ తీస్తూ, అంటే నిజంగా కలిసారా ఇన్ని చోట్ల ఇవన్నీ? ఎస్ కలిసారు. మీరు వెళ్ళండి,